హాయ్ ఫ్రెండ్స్, జేజేడీ ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి మధ్యప్రదేశ్లోని తుల్జా భవానీ టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది రూపే టికెట్ తీసుకోవడానికి వచ్చాను. పర్ పర్సన్ వచ్చేసి 147. ఫ్రెండ్, డిజబుల్ పర్సన్కి వచ్చేసి 118 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మనము టికెట్ తీసుకొని రూపేకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి అమ్మవారి కమాన్ అనమాట. కింద ఉంటుంది, రూపే దగ్గర ఉంటుంది కమాన్. ఈ రూపే వీల్ చూడండి ఎలా ఉందో, ఎంత పెద్దగా ఉందో, ఎంత భారీగా ఉందో ఫ్రెండ్స్. రూపే వస్తుంది చూడండి, రూపే కార్ వస్తుంది. కేబుల్ కార్ కూడా అంటారు ఫ్రెండ్స్ దీన్ని. మనం రూపే కార్ అంటాము, కేబుల్ కార్ అంటాము ఫ్రెండ్స్. టెంపుల్ వచ్చేసి కొండ మీద ఉంది ఫ్రెండ్స్. సేమ్ మన విజయవాడ దుర్గమ్మ ఎలాగైతే కొండ మీద కొలువై ఉందో అలాగా ఇద్దరు అక్క చెల్లెలు ఇక్కడ కొలువై ఉన్నారు, చాముండేశ్వరి అండ్ తుల్జా భవాని. వాళ్ళతో పాటు శివయ్య ప్లస్ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి, రూపే వచ్చింది, మనం ఎక్కేసాము. పైనుంచి చూడండి రూపే స్టార్ట్ అయిపోయింది. కమాన్ ఎలా కొడుతుంది చూడండి. సిటీ అంతా చిన్నగా కొడుతుంటుంది ఫ్రెండ్స్ పైకి వెళ్తుంటే. మనం ఈ రూపే ఎక్కడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. నేను భయం వేస్తుంది కానీ ఎక్కాను ఫ్రెండ్స్. చూడండి సిటీ ఎలా కొడుతుందో, చాలా చిన్నగా కొడుతుంది అనమాట సిటీ అంతా. అది హైట్కి వెళ్తూ ఉంటే సిటీ అంతా చిన్నగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం వెళ్ళే టెంపుల్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మధ్యప్రదేశ్లో దివాస్ సిటీలో ఉంది ఫ్రెండ్స్. ఇది తుల్జా భవానీ టెంపుల్ ఫ్రెండ్స్. చాముండేశ్వరి, తుల్జా భవానీ రెండు టెంపుల్స్ ఒక దగ్గరే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా పవర్ఫుల్ అర్ధశక్తి పీఠం ఫ్రెండ్స్. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిచింది. ఎలాగైతే మనకి జోగులాంబ ఉంది కదా, ఇక్కడ అమ్మవారిని బడి మాత అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫేమస్ అనమాట బడి మాత అంటే. ఎందుకంటే అక్క చెల్లెలు ఇద్దరు ఉంటారు ఇక్కడ, బడి మాత చోటి మాత అని. అందుకే బడి మాతతో పిలుస్తారనమాట ఇక్కడ. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు మొత్తం పూర్తి వీడియో చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. రూపే స్టాప్ చేశాడు ఫ్రెండ్స్. కొద్దిగా నిదానంగా అలా వెళ్తుంది, చాలా స్లోగా వెళ్తుంది అనమాట. కొద్దిసేపు ఆపేస్తాడు, వేరే ప్యాసింజర్లు ఉంటాయి కదా అవి దిగేదాకా ఆపేస్తాడు అనమాట. అప్పుడు మనకి ఇదిగోండి ఇలా కనిపిస్తుంది సిటీ. ఇదంతా దివా సిటీ ఫ్రెండ్స్. ఆపినందుకు చూడండి, అవతల కార్లో కూర్చున్న ప్యాసింజర్లు కనిపిస్తున్నారు, మనం ఇటు సైడ్ కూర్చున్నాం. అదిగోండి దివాస్. ఇదంతా ఈ దివాస్ సిటీ ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్లో ఉంది ఇది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి కేబుల్ కార్. అవి దిగుతున్నాయి కిందికి, మనం పైకి వెళ్తున్నాం. ఇంత హైట్లో ఉంది ఫ్రెండ్స్ టెంపుల్. నేను కేబుల్ కార్లో వెళ్ళాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా దర్శనం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎట్లా, ఇది కింద నుంచి నడక దారిలో వెళ్ళే వాళ్ళకి కింద నుంచి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, మెట్ల మార్గం అది. ఈ రూఫ్ బిల్డింగ్ ఫ్రెండ్స్, స్టేషన్ అనమాట. రూఫ్ కేబుల్ కార్ది స్టేషన్ ఇది. చూడండి ఇట్లా వైబ్రేట్ అవుతుందో, దగ్గర రాగానే స్లో అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక వీల్ ఉంటుంది, కింద ఒక వీల్ ఉంటుంది, దానికి మొత్తం కేబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. దగ్గర దగ్గర 12 కార్స్ ఉన్నాయి, అంటే క్యాబిన్స్ 12 క్యాబిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కే వాళ్ళు వస్తూనే ఉన్నారు చూడండి. మనము దిగడమే లేటు, ఎక్కే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇది అప్ అండ్ డౌన్ 147 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది కుబేరుడి టెంపుల్ ఫ్రెండ్స్. కుబేరుడికి కూడా ఇక్కడ స్థానం దొరికింది ఫ్రెండ్స్, దేవుడు. ఫ్రెండ్స్ ఇదంతా మధ్యప్రదేశ్లో దొరికే పింక్ స్టోన్ ఫ్రెండ్స్. దాంతో ఎలా తయారు చేశారు చూడండి, గుడి దగ్గర మనకి ప్రశాంతంగా సేద తీరడానికి అలా కట్టారు ఫ్రెండ్స్. అంతా గ్రీనరీతోని చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గర అయితే మాత్రం ఇది మనకి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మనము. చూడండి టెంపుల్ వెళ్ళే మార్గం ఇది. ఇది ఎండాకాలం వచ్చింది కాబట్టి మనకి గవర్నమెంట్ అన్నీ
ఏర్పాట్లు చేశారు. ఇది లైన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది తుల్జా భవాని దివాస్ మధ్యప్రదేశ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది అర్ధశక్తి పీఠం ఫ్రెండ్స్. అమ్మవారు స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అమ్మని బడి మాత అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ విగ్రహాలు ఏం లేవు ఫ్రెండ్స్, స్వయంభూగా వెలిసిన విగ్రహాలే. ఒక కొండకి స్వయంభూగా వెలిసిన విగ్రహాలే అనమాట ఆంజనేయ స్వామి విగ్రహము. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గంగమ్మ వస్తుంది అనమాట పైనుంచి పర్వతాల నుంచి. ये जो नर्मदा मैया आ रहे हैं ना, वो कहाँ से आ रहे हैं? नर्मदा मैया देवास जिले में जा रही है। अच्छा। देवास जिले से होते हुए जा रही है। अच्छा, पर इतने पहाड़ पे माता रानी हनुमान जी के पास प्रकट हुए? हाँ तो वैसा भी रक्त गिरा हुआ है ना माई का। अच्छा पर माई स्वयं बैठी हुई है। अच्छा अच्छा, थैंक यू महाराज. हाँ सर, హైదరాబాద్ సార్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాళికా అమ్మవారు, కాళికా అమ్మవారు గుడి అనమాట. చూడండి అమ్మవారు ఎలా ఉంటారో, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ టెంపుల్. ఇది కాళికా అమ్మవారు. జై కాళికా మాతాకి జై. ఈ గణేశుడు ఫ్రెండ్స్, వినాయకుడి గుడి ఫ్రెండ్స్. ఇది చాలా పాత బావి అనమాట. దీంట్లో ఇంకా తాంబేలు ఉన్నాయి. టెంపుల్కి సంబంధించిన బాయే, గుడిలోనే ఉంది ఫ్రెండ్స్. 9 రూపాలలో తల్లి కొలువై ఉంటుంది కదా దుర్గమ్మ జగదంబ. ఆ 9 రూపాలు ఇక్కడ పెట్టారనమాట. దసరా నవరాత్రులలో తల్లి రోజుకో రూపంలో ఉంటుంది కదా, ఆ విగ్రహాలన్నీ ఇక్కడ స్థాపించారు ఫ్రెండ్స్. చూడండి ఇది భైరవ్ మహారాజ్ టెంపుల్ అనమాట. భైరవ్ మహారాజ్ టెంపుల్ శివుడిది. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందు